నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మ, హౌ ఆర్ యూ? బాయ్, ఫైన్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. అసలు చాలా వింత వింత ఘటనలు అయితే జరుగుతున్నాయి మన సమాజంలో. అవును. రీసెంట్గా వచ్చిన ఒక అంశం ఆ, అసలు ఎలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆ, అసలు ఆ రిలేషన్కి వాల్యూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. కరెక్ట్. రెండోది వాళ్ళ హస్బెండ్ కొంచెం బిజినెస్ పరంగా ఏదైనా లాస్ అయినా సపోర్ట్ అవుతుంది. బట్ వీళ్ళ సపోర్ట్ వేరేగా తీసుకున్నారు. కరెక్ట్. వాళ్ళ వైఫ్ని యూస్ చేసుకుని 150 మెంబర్స్ దాదాపుగా ఆ, ట్రాప్ చేసి ఉమ్, వాళ్ళతో ఉన్న వీడియోస్ని పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించాలని పెట్టుకున్నారు వాళ్ళు. అసలు అదే చాలా ఘోరంగా ఉంది. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కాస్త ఎటువైపు పోతుంది అనేసి అసలు అందులో సమాజంలో అసలు వీళ్ళు వేరే రిలేషన్ పెట్టడం, ఆ వైఫ్ని వేరే వాళ్ళ దగ్గర పంపించడం అనేది పెద్ద రాంగ్ విషయం. అయినా సరే వీడియోస్ తీసి డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన వచ్చింది. అది చాలా అసలు ఈ ఆలోచన వాళ్ళది వేరే దాని మీద పెట్టుంటే వాళ్ళు చాలా వాళ్ళ బిజినెస్ లాస్ అయ్యేది కాదేమో. ఎగ్జాక్ట్. అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది, అసలు దీన్ని బట్టి అసలు జనం ఏం నేర్చుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది చూసిన తర్వాత వెళ్తే వీళ్ళ రూట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ రూట్ చూసాక చిరాకు రావచ్చు, రెండు ఉన్నాయి. సో అసలు సమాజం ఎటువైపు పోతుంది, అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు ప్రజలు? మంచి పాయింట్ అమ్మా. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు న్యూస్ పేపర్తోని చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే న్యూస్ అన్నీ కవర్ చేస్తారు కదా, మంచివి చెడ్డవి ఏవి జరుగుతున్నాయో కవర్ చేస్తారు. పీపుల్ వాళ్ళకుండే మెంటాలిటీస్ని బట్టి, మైండ్ సెట్ని బట్టి మంచి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ చెడ్డ ఇటు కూడా చేయొచ్చా, సో లెట్ us డూ దట్. కొత్తగా ఆలోచించి ఇది బాగానే ఉంది, పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా తీసుకుంటారు. సో ఫస్ట్ వైఫ్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఈ రకంగా ఒప్పుకుంటావా లేకపోతే నీ సంగతి ఇంతే అనేసి ఫస్ట్ ఆమెను లొంగ తీసుకోవడం, టు డూ రాంగ్ థింగ్స్. దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. మనకి డర్టీ బాయ్స్ అనేది సినిమా వచ్చినట్టు ఏదో సంథింగ్ అయిన వచ్చింది కదా, డర్టీ బాయ్స్. ఇప్పుడు నేను కొత్త నేమ్ ఇస్తున్నాను, డర్టీ కపుల్స్. ఇప్పుడు ఇది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డర్టీ కపుల్స్. దీని మీద ఒక సినిమా తీయొచ్చు. ఈ వృత్తాంతాన్ని కొంచెం అంటే షార్ట్ మూవీస్, ఇంత పాత రోజుల్లో 2.5 3 hours ఎవరు చూడట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో 15 minutes వీ కెన్ డూ ఏ వండర్ఫుల్ మూవీస్. దిస్ షార్ట్ దిస్ థింగ్స్. బిజినెస్లో లాస్ వచ్చింది, స్క్రాచ్ అంటాం మనము. యూ అగైన్ బిగిన్ ఫ్రమ్ ద స్క్రాచ్. చాలామంది కష్టజీవులు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఐ ఫీల్ లిటిల్ మోరల్ సపోర్ట్ నేకే అంటే మనకి వైఫ్స్ అంటూ ఉంటే ఇట్ మే రీచ్ దెమ్. పాపం చాలామంది ఆడవాళ్ళు కూడా రాయి ముగ్గు అంటారు. ఆ రాయి ముగ్గు అంటే నాకు తెలియదు, కానీ ముగ్గు తెలుసు. రాయి ముగ్గు అని సైకిల్ రిక్షాని తోసుకుంటూ ఒక వైఫ్, ఒక ఆడపడుచు, షీ సెల్లింగ్ ఇట్. అంటే ఆ హస్బెండ్ ఎటువంటి వాడు అసలు పని చేస్తాడో లేదో నాకు తెలియదు. లేదా ఈ రోజుల్లో ఏంటంటే హయ్యర్ క్లాస్ నుంచి లోయర్ క్లాస్ వరకు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆఫ్ దెమ్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. యూ కెన్ టేక్ పాజిటివ్లీ దట్ వే. సో అలా కష్టపడి జీవిస్తున్నప్పుడు దాంట్లో కొంత ఆనందం ఉంటుంది. అది వదిలేసి ఈ డర్టీ థింగ్స్ చేయడం ఏంటి? దిస్ ఈజ్ ఎవర్ వెరీ రాంగ్ థింగ్. ద అదర్ సైడ్ ఆ వచ్చేవాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు 15 మందినో ఎంతోమంది అన్నారు, 150 people. సో చాలా ఘోరం అసలు ఈ విషయం అయితే కనుక. 150 people వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు ఆ ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర లేవు. అంటే కేస్ అనాలిసిస్లో వీ షుడ్ హ్యావ్ 100% డీటెయిల్స్. వీ కెన్ కంప్యూట్ ఏ రీజనబుల్లీ రైట్ డెసిషన్. వీళ్ళైతే పెళ్లి వాళ్ళు కాను ఉంటారు. పెళ్ళయి వైఫ్తో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఉండొచ్చు, వేరే ఉండొచ్చు. వాళ్ళది కూడా తప్పు ఉంది. అంటే కాంప్లిమెంటరీ మిస్టేక్, బేస్ మిస్టేక్ వీళ్ళది. ఒక భార్యని అట్లా వినియోగించవచ్చా భర్త? పోనీ ఆమె ఎందుకు ఒప్పుకునేదానికి కూడా మనకి కరెక్ట్ రీజన్ లేదు. అంటే వీడు ఎంత ఆమెను బ్లాక్మెయిల్ చేస్తుండో, లేకపోతే చంపేస్తా అన్నాడు, ఏమన్నాడో ఏమో తెలియదు. అయినా కూడా చాలామందికి మనకి పాత దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇఫ్ ఇట్ కమ్స్ టు డెత్ ఐ డోంట్ మైండ్ టు డై, బట్ ఐ డోంట్ అన్ఫాలో ద ఎథిక్స్. నేను ఎథిక్స్ దాటిని నేను ఐ విల్ నాట్ బి దేర్. మనకు ఒక స్టాంజా ఉంది, ప్రాణహానికైనా ఓర్తం కానీ మానహానికి ఓర్వం జాల అనేసి మహాభారతంలో తెరిచే ఒక సందర్భంలో అది ఉంది. సో ఇదంతా ఏంటంటే దిగజారిపోతున్న విలువలకి ఒక సూచన. రెండవ పాయింట్ అంటే ఇవి ఎక్స్ట్రీమ్ థాట్ లెవెల్లోనే, గ్రౌండ్ లెవెల్లో కాదు. మనకి ఏదైనా కూడా మైండ్లో థాట్ కల్టివేట్ చేస్తాము. పొలంలో కల్టివేట్ చేస్తుంటే మైండ్లో ఫస్ట్ కల్టివేట్ అయిన తర్వాత వీ ప్లాన్ ఇట్, పుట్ ఇట్ ఆన్ పేపర్ అండ్ గ్రౌండ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్. అయితే ఇప్పుడు వీళ్ళు చేశారనుకోండి, మనం చెప్పలేం, ఇట్స్ ఇమాజినేషన్లో చెప్తున్నా. అయితే అయింది, ఇప్పుడు దీనికి కంప్లైంట్కి పోయింది ఏముంది, లెట్ ఇట్ గో లైక్ దట్. అంటే అది మంచి అని సమర్థించట్లేదు, స్కోప్ చెప్తున్నా. అంటే మంచికి కానీ స్కోపుకి కానీ ఎంత స్కోప్ ఉంటే అంత చివరి వరకు పోయేవాళ్ళు ఉన్నారు.
ఎక్స్ట్రీమ్ గుడ్ ఆర్ ఎక్స్ట్రీమ్ బ్యాడ్. అవును. కానీ సొసైటీ యొక్క హెల్త్ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఇండివిజువల్ మీద ఉంది కదా. సో సొసైటీ హెల్త్ సరిపోతే మనకి కూడా ఎప్పుడో ఒకసారి మన మీద కూడా అది పడుతుంది దాని అనేటువంటిది ప్రభావం ఇది ఉంటుంది. ఉంది. ఇక్కడేమో ఈ బ్లాక్మెయిల్. రేపొద్దున ఇట్లా మనం దీన్ని చూసి చూడనట్టు లా అండ్ ఆర్డర్ వదిలేస్తే థింగ్స్ మే గో వేరే, ఇంకా ఏమైనా అవ్వచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేప్ చేస్తారండి, లా ప్రకారంగా వైఫ్ను కూడా హస్బెండ్ రేప్ చేయరాదు. అన్లెస్ షీ ఈజ్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్, యూ కెనాట్ కంపెల్ హర్. ఎవ్రీ పర్సన్, డెమోక్రసీ అంటే అదే, సెక్యులరిజం డెమోక్రటిక్, వీఆర్ ఇన్ ఏ సెటప్ ఆఫ్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆ దాంట్లో ఉన్నాం మనము. కనుక అన్లెస్ ఇట్స్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్, దట్ యూ ఫర్ ఏ గుడ్ పర్పస్. మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే ఒక పెళ్ళైన మగవాడు పెళ్ళి అయిన ఇంకో ఆమెతోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ వీ విల్ హ్యావ్ ఏ అఫేర్ అంటే దట్ ఈస్ నాట్ ఎథికల్. ఇట్ కెనాట్ బి లైక్ దట్. ఇట్ కెనాట్ బి లైక్ దట్. దట్ ఈస్ వన్ థింగ్. అయితే మనం ఎథిక్స్ ఎంత ఫాలో అవుతున్నామో, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనేది ఒక ఇట్స్ ఏ ఎథికల్ డైలమా. బట్ వీ ఫీల్ సారీ ఫర్ దిస్. ఇంకొకటమ్మా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. స్కూళ్ళల్లో 8-9 ఒక ఏజ్ వచ్చేంత వరకు స్కూల్ టీచర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. టీచర్లే చాలామంది స్మోక్ చేస్తారు. స్మోక్ చేసే టీచర్కి ఇమీడియట్గా ఉద్యోగం తీసేయాలి. అంటే అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకపోయినా రిక్రూట్మెంట్ అప్పుడు దే షుడ్ టేక్ ఏ అండర్టేకింగ్ దట్ ఐ విల్ నాట్, టీచర్స్ పర్టికులర్లీ టీచర్స్, ఐ విల్ నాట్ స్మోక్, ఐ విల్ నాట్ డ్రింక్, ఐ విల్ నాట్ డూ ప్రాస్టిట్యూషన్. ఈ 3 అండర్టేకింగ్ తీసుకున్న తర్వాతనే టీచర్ జాబ్లోకి ఇవ్వాలి. అండ్ దాని కిందనే రాయాలి, ఇఫ్ ఐ ఆమ్ కాట్ బై ఎనీ ఛాన్స్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ యూ డిస్మిస్ మీ. అంత స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఉండజాలట్లేదు. ఈ ఓట్ల మీద ఆధారపడే పార్టీలు, ప్రభుత్వాలు, వాళ్ళకంతా దమ్ము లేదు. మరి పెంచిన తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని ఒక 15 ఏళ్ళు వచ్చే లోపల, వాళ్ళు మేజర్ అయ్యే లోపల, 18 ఇయర్స్ లోపల మరి వాళ్ళని ఒక క్రమమైన పద్ధతిలో పెంచి సుశిక్షితంగా శీల నిర్మాణము జరిగేటట్టు అక్కడ కూడా లోపం. సో వీఆర్ కాట్ ఇన్ ఏ, మనం మేజ్ ఏదో అంటాము, ఒకసారి లోపలికి పోతే మళ్ళీ బయటికి రావడం కష్టము. అంటే రావచ్చు కానీ నార్మల్ వాళ్ళకి కష్టము. అన్ని అద్దాలు ఎటు చూసినా అదే అలానే కనిపిస్తుంది, పద్మవ్యూహం టైప్లో ఉంటుంది. రావడం కష్టం, చాలా కష్టం అవుతుంది. మళ్ళీ వాళ్ళు గైడ్ చేసే తప్ప వీ కెనాట్ కమ్. మళ్ళీ బయట నుంచి ఎవరో చెప్తారు ఇలా రానేసి. సో ఆ రకంగా సరిపోయిందమ్మా. దీంతో ఏమైందంటే ఛాలెంజెస్ ఇండివిజువల్కి ఎక్కువైనాయి. అంటే ఇంత అవినీతి సమాజంలో కూడా నేను నీతిపరునిగా ఉండాలంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఛాలెంజ్. సో వీఆర్ దేర్ అని నా భావన. రైట్, థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.